మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో ఉన్నావిడ మౌనిక. ఆమె ఇక్కడ మనం మేమైతే వంగ తోటలో ఉన్నామో ఈ వంకాయ తోటని ఆమె టేక్ కేర్ చేస్తుంది. సో మనం ఈ మధ్యలో చాలా ఫార్మింగ్ కోసం చూస్తున్నాము. అంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చూసుకున్నప్పుడు వీళ్ళ హస్బెండ్ విష్ణు గారిది మనం ఒకటి చూపించాము. ఏంటి, బీరది అండ్ సొరకాయది తోట డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎలా పండిస్తున్నారు. సో తన వైఫ్ ఏమి అంటే మనం ఈ మధ్యలో కల్చర్ చూసుకుంటే అది సినిమా ప్రభావం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతమంది ఫార్మింగ్ అనే ఒక వర్డ్ని వాడుతున్నారు. అది వాడుతున్నారు కానీ ఎంతవరకు చేస్తున్నారు? సో తను ఇన్ అండ్ యాజ్ ఇక్కడ ఉండి ఆ ఫార్మింగ్ని చేస్తుంది. మరి అంటే చదువు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ పాయింట్. తను చదివింది బీటెక్. నమ్మశక్యంగా ఉందా? తను బీటెక్ చదివింది మన పని మనం చేసుకోవాలి. అసలు యాక్చువల్గా తను మాట్లాడడానికి ఇష్టపడలేదు. మేము బలవంతాన వదలకుండా లాక్కొచ్చేసినాం తనని. అయితే మా పనే కదండి మేము చేసుకుంటుంది అని అంది. సో ఎంతవరకు మన పని మనం చేసుకుంటున్నాం అది చూయించడానికి స్పెషల్గా మీకు ఈరోజు తనని పరిచయం చేస్తున్నాను. తను ఈరోజు చెప్తుంది తను ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఎంత హ్యాపీగా ఉంది ఇది చేయడం వల్ల అనేది. ఎస్, చెప్పండి. అంటే యాక్చువల్లీ అంటే నేను కూడా అంటే నేను అంత 9-10 months అవుతుంది. అంటే మా హస్బెండ్ కి ఇష్టం బాగా ఫార్మింగ్ అంటే. నేను అంత 9-10 months అవుతుంది అంటే వెళ్దాము అంటే కూలోళ్ళు ఎంత మటుకి కూలోళ్ళ మీద వదిలేస్తామని చెప్పి నేను 10 months నుండి రావడం స్టార్ట్ చేసిన. ఓకే, ఏంటంటే నాకు కూడా అనిపించింది ఇన్కమ్ బాగుంది. అంటే మేము ఇద్దరం కష్టపడుతున్నాం, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్కమ్ బాగుంది అని చెప్పి నాకు కూడా అసలు ఇంతకు ముందు పొలంకి రావడానికి నేను ఇష్టపడకపోతుండే. అట్లా ఒకటి మళ్ళీ ఏంటంటే ఇది ఏంటంటే చేస్తేనే అవుతుంది. మొత్తం కూలీల మీద కూడా డిపెండ్ అవ్వద్దు, మనం కూడా చేస్తేనే అవుతుంది కదా అని చెప్పి నాకు అది అర్థమైంది. నేను ఇప్పుడు 10 months అవుతుంది రెగ్యులర్ గా వస్తున్నా. ఓకే, మార్నింగ్ ఎప్పుడు వస్తారు? మార్నింగ్ అంటే మేము 8కే వచ్చేస్తామండి. 8, 5:30, 6 వరకు ఇక్కడనే స్పెండ్ చేస్తాం. పిల్లలు మార్నింగ్ వాళ్ళు 8కి వెళ్ళిపోతారు, 7:45కి. పిల్లలు నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప 5th, చిన్న పాప 3rd class. ఓకే, సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా ఇక్కడికి రావడానికి? ఫీల్ అవుతారు. హాలిడేస్ వచ్చేస్తే పరిగెత్తుకొస్తారు. ఓకే, మరి మీరు అంటే ఇప్పుడు దీన్ని తెంపడం కావచ్చు, మళ్ళీ దీనికి ఎరువులు ఇవ్వడంలో కావచ్చు, అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు చూసుకుంటూ ఉంటారా? మరి యాక్చువల్లీ ఇప్పుడు ఆయన రిలయన్స్ కి వెళ్తాడు కదా, నా మీద డిపెండ్ అవుతాడు ఇక. ఎందుకంటే ఇక కూలోళ్ళ వాళ్ళతో పాటు మనం కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మి మనం కూడా వదిలేరాలి కదా. ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతారు? 4 days కి ఒకసారి వంకాయ, బీరకాయ day by day. ఓకే, బీరకాయ 4 days కి ఒకసారి తెంపుతారు. ఇవి ఈ వంకాయ ఎన్ని రకాలు ఉన్నాయి వంకాయ? ఇప్పుడు 4 types ఉన్నాయి. ఓకే, అది ఒకటి నాగ్పూర్ అని బ్లాక్ వంకాయ, ఒకటి ఇది లాంగ్ పర్పుల్ స్ట్రిప్డ్ అది మనము అంటాం కదా ముల్ల వంకాయ, వంకాయ. ఇంకొకటి గ్రీన్. ఓకే, గ్రీన్ వంకాయ, ముల్ల వంకాయ, గ్రీన్ వంకాయ, రౌండ్ గ్రీన్, ఒకటి రౌండ్ గ్రీన్, ముల్ల వంకాయ, అండ్ ఈ లాంగ్ పర్పుల్ స్ట్రిప్డ్ నాగ్పూర్ అని బ్లాక్ కలర్ ఉంటుంది చూడు, ప్యూర్ బ్లాక్. అవును. ఓకే, ఇప్పుడు అంటే తెంపిన తర్వాత మీకు ఎన్ని డేస్ అంటే ఇప్పుడు ఒక షిఫ్ట్ అయిపోతే ఇది అయిపోతుందా, లేకపోతే మళ్ళీ దీని నుంచి మళ్ళీ ఇది యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ ఏంటంటే ఇది గ్రాఫ్టింగ్ అని చెప్పి 1 year ఉంటదంట. అదే మేము 3 నెలలు 4 నెలలు ఇది 1 year ఉంటది అని చెప్పి తెచ్చినాము. మేము అంతా పెట్టి 4 months అవుతుంది. చూడాలి మేము కూడా, ఇది ఫస్ట్ టైం పెట్టి. అంటే ఇంతకు ముందు పెట్టినాము కానీ ఇట్లాంటి రకం కొత్త వెరైటీగా లేదు. ఇవి యాక్చువల్లీ ఇవి ముదిరినాయి, వాళ్ళు మర్చిపోయారు తెంపి. ఇవి పాడేయాలి తెంపి,
ఎందుకంటే అట్లా. అంటే మళ్ళీ దీని నుంచి మళ్ళీ మీరు సీడ్ తయారు చేసుకుంటారా? సీడ్ ఏం లేదు, మళ్ళీ బయట నుండే తీసుకొచ్చుకోవాలి, మొక్కలే తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే సీడ్ సిస్టమ్ కొంతమంది వాళ్ళు చేస్తుంటారు కదా, ఇప్పుడు చేయగా వాళ్ళకే అనుభవం వచ్చేస్తుంటది, సీడ్ చేస్తుంటారు. సో అందుకని అడిగాను మిమ్మల్ని. అంటే మేము చేయలేదు, బయటకి వెళ్ళి తెచ్చినాం. ఇది గ్రాఫ్టింగ్ అని చెప్పి ఈయన ములుగు నుండి తెప్పించిండు తెలిసిన వాళ్ళ. అంటే సంవత్సరానికి ఒకసారి ఈ బెడ్స్ కూడా మారుస్తారా సేమ్ దానిలానే? మారుస్తాం. అంటే ఇది ఇప్పుడు 1 year ఉంటదంట, చూడాలి. ఇంత 4-5 months అవుతుంది. ఓకే, చూడాలి. గ్రాఫ్టింగ్ అని చెప్పి పెట్టిండు. ఎట్లయితే అంటే ఈ పాదులు మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ, అది ఒకటి మిషన్ ఉంటది, మిషన్ ఉంది, గడ్డి లేకుండా దాన్ని ఇలా తిప్పేస్తారు అన్నట్టు, కలుపు తీసేస్తారు. చాలా బాగున్నాయి యాక్చువల్ గా. తెంపేసినట్టున్నారు కదా? ఆల్రెడీ పొద్దున కటింగ్ అయిపోయింది. అంటే కష్టమేమో కదా చేతితో తెంపడం అనేది? ఈజీనే వస్తాయా? వస్తాయి, తెంపండి నేను. బాగున్నాయి. కష్టమేమో కదా తెంపడం? అది కొంచెం కష్టం, కానీ అది కూడా ఈజీనే, కొంచెం అలవాటు అయితే అది కూడా. ముళ్ళ వంకాయ అంటే ముళ్ళు అంటే తెంపేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాయా? ఇందులో తెల్లవి కూడా ఉంటాయి కదా? వైట్ అని మేము చూడలేదు, అంటే నాకు తెలిసింది అదే ఒకటే. ఓకే, ఇంకా మీకు సిస్టర్సా బ్రదర్సా? అన్నయ్య. తను కూడా వ్యవసాయమేనా? లేదు, ఇప్పుడు ఇందాక వచ్చిండు కదా, తను ఆస్ట్రేలియాలో ఉంటాడు. మొన్న బాబు పుట్టిండు రీసెంట్ గా, బాబుని చూడడానికి ఇండియా వచ్చిండు. ఓకే, నాకు చాలా ఇష్టం ఫార్మింగ్. బట్ అంటే నేను కూడా అంతకుముందు అంటే నాకు ఏం మిగులుతాయి అది ఇది అని చెప్పి నేను అసలు వైపు తొంగి కూడా చూడలేదు. అంటే అది రాను అలా చేసేసిండ్రు. వ్యవసాయం అంటే ఇక ఏమీ చేత కాని వాళ్ళు వ్యవసాయం చేస్తారన్నట్టు చేసేది, కానీ అసలు అన్ని చేతనైతేనే వ్యవసాయం చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు యాక్చువల్ గా. అంటే ఇది అంటే ఇన్కమ్ బాగుంది నాకే, అందుకే నేనే డైలీ ఆయనకన్నా ముందు నేనే ప్రిపేర్ రెడీ అయితేనే కదా. అంతకు ముందు నేనే రావడానికి ఇష్టపడకపోతుండే, అట్లాంటిది తనకన్నా ముందు నేనే పోవాలి, రేపు అది ఉంది, ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అని చెప్పి అట్లా. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి ఫస్ట్, ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది ఆటోమేటిక్ గా ఫ్యామిలీ అందరికి స్ప్రెడ్ అయిపోద్ది. సో మీరు ఒక ఆదర్శ మహిళగా ఉన్నారు ఇప్పుడు, నిజం చెప్పాలంటే. నిజమే అండి, అంటే మన పని మనం చేసుకోవాలి అని చూపించడంలో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. అంటే చెప్పడంతో కాదు, మీరు చేయడంతో చూపిస్తున్నారు. చూసారా అసలు ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా హ్యాపీగా, ఇట్లా చూస్తే నోరు ఎలాగ ఉంది. చాలా బాగున్నాయి. యు ఆర్ సో లక్కీ. లక్కీ అంటే ఇన్ ద సెన్స్ కష్టపడుతున్నారు కాబట్టి లక్కీ కదా. అంటే మీరు తింటారా అండి? అంతే చూసి అసలు తినం వంకాయ తినరా? అంటే ముందు నుండి పెట్టినామని కాదు, ముందు నుండి మేము వంకాయ తిన్నాము అట్లా. ఓకే, సొరకాయ బీరకాయ తింటాం, అది పర్లేదు. ఇదండి ఈరోజు మేము మోపాల్ గ్రామంలో ఒక రైతు డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎలా సాగు చేస్తున్నాడు, వాళ్ళ కష్టాలేంటి, వంకాయ తోట, బీరకాయ తోట, సొరకాయ, ఆనపకాయ తోట, ఇవన్నీ తిరిగి చూసినాం. అంటే వాళ్ళు ఎట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సీడ్, ఎలా ఏ పద్ధతుల్లో ఎరువులు వాడుతున్నారు అండ్ ఎంతవరకు సొంతంగా వర్క్ చేస్తే మనకి బెస్ట్ అనేది వాళ్ళు చెప్పారు. అదే తెలుసుకున్నాం మనం ఇక్కడ. కానీ ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తే, గాలివాటుగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అనేది నీట్గా చూపించారు వీళ్ళు. అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అనేది వీళ్ళ వ్యవసాయంలో మనం తెలుసుకున్నాం.